యొక్క బాధను గురించి పెట్టేటువంటి జానపద గేమ్ ఇది. అందులో రైతు యొక్క ఆర్ద్రత అనేటటువంటి మనకు కనబడుతుంది. అటువంటిది ఏటికే తంబట్టి ఎయి పుట్లు వండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా, నేను గంజిలో మెతుకెరుగరన్నా. ఏటికే తంబట్టి ఎయి పుట్లు వండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా, నేను గంజిలో మెతుకెరుగరన్నా. చుక్క పొద్దున లేచి బొక్కె నెత్తాబోయి బొక్క బోరావడితిరన్నా, నేను పక్కలిరుగా వడితిరన్నా. చుక్క పొద్దున లేచి బొక్కె నెత్తాబోయి బొక్క బోర్లా వడితిరన్నా, నేను పక్కలిరుగా వడితిరన్నా. కాజెయ్యి గడుకోని కట్ట మీద కూసుంటే కాకిదన్ని పాయరన్నా, కాకి పిల్లదన్ని పాయరన్నా. కాకి అంటే ఇక్కడ డబ్బులు ఇచ్చినటువంటి సావుకారి, డబ్బులు ఇచ్చినటువంటి దొర. పిల్ల పెళ్లికో ఇల్లు కట్టికనో పైసలు తీసుకుంటే వచ్చినటువంటి వ్యక్తి ఏమాయం కప్పిరావు తిట్టిపోయింది. ఆయన పోయిన తర్వాత ఆయన కొడుకొచ్చిందనమాట. అదే ఇక్కడ చెప్పేటటువంటి విషయం కూడా. కాజెయ్యి గడుకోని కట్ట మీద కూసుంటే కాకిదన్ని పాయరన్నా, కాకి పిల్లదన్ని పాయరన్నా. పోరుకు తాళ్ళేక పొయ్యి కాడ కూసుంటే పోరిదన్ని పాయరన్నా, పోరి తల్లిదన్ని పాయరన్నా. ఇదేం బాధ అని ఇంటికాడ కూర్చున్నాడు, పొయ్యి కాడ కూర్చున్నాడు. బయట బాధ అప్పులతో బాధ అయిందని. బిడ్డ పోరి అంటే తెలంగాణలో బిడ్డ, నాకు బట్టలు సరిగ్గా లేవు, స్కూల్ ఫీజు కట్టలేవు, అది కాదు ఇది కాదు అని తిట్టి తిట్టి పోయింది. ఆమె వెళ్ళిన తర్వాత ఆయన పెళ్ళాం వచ్చింది, పోరి తల్లి. చీరలు బాగాలేవు, పెళ్ళిళ్ళు వచ్చినాయి, అది లేదు, ఇంట్లో అవి లేవు, ఆమె తిట్టింది అనమాట. పోరుకు తాళ్ళేక పొయ్యి కాడ కూసుంటే పోరిదన్ని పాయరన్నా, పోరి తల్లిదన్ని పాయరన్నా. నాదేటి బ్రతుకాయరన్నా, నేను నాడే సావకపోతిరన్నా, నేను నాడే సావకపోతిరన్నా. ఏటికే తంబట్టి ఎయి పుట్లు వండించి ఎన్నడూ మెతుకెరుగరన్నా, నేను గంజిలో మెతుకెరుగరన్నా, నేను గంజిలో మెతుకెరుగరన్నా.